హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. టైం వచ్చేసి కరెక్ట్గా 8:30 అవుతుందా? ఎంత అవుతుంది? 8:30 అవుతుందండి. ఇంట్లో పనులన్నీ అయితే అయ్యాయి. ఈరోజు టిఫిన్ అయితే ఉగ్గాని చేసామండి. బొరుగుల తాలింపు. వాళ్ళు ఆటలాడుతూ ఉన్నారు. నేను బొమ్మ ఎత్తా. ఎవరు బొమ్మ వేసాను? సిరి బొమ్మ వేసాను. సిరి కాళ్ళు నువ్వేస్తావా? నువ్వు పండుకోదు. చిన్న బాటిల్ ఎదురా? చిన్న బాటిల్ వాళ్ళ పెద్దదా? ప్రణతి తిన్నావమ్మా? బుర్రల తాలింపు తింటారా? తీసి పెడుతుందా? తినండి, తిను. జీడు తగ్గిపోద్ది. తిన్నాకైతే సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి. సామాన్లు ఎప్పుడు అయితే కడిగేసాను. మొత్తం ఉదయం నుంచి టిఫిన్ తినేసరికి 3-4 స్టాండ్లు అయితే అయినాయండి. ఇంకా స్టాండ్లో లేట్ అవుతుంది అనేసి అలా బయట మంచం మీదే వేసాను. అవైతే త్వరగా ఎండుతాయి, మళ్ళీ గూళ్ళలో పెట్టుకోవచ్చు అనేసి అయితే వేసి పెట్టేశానండి. మా కోడలు అయితే అందరూ స్నానం చేశారు పెళ్ళికి వెళ్ళటానికి. మా వాడు స్నానం చేపిస్తారా అంటే పొట్టు అక్క పోయి తర్వాత నేను పోసుకుంటాడంట. ఫస్ట్ వాళ్ళ అక్క పోస్తే తర్వాత ఆయన పోసుకుంటాడంట. మా ఫ్రెండ్ తీరామ్మ నీకు పోస్తానంటే ఫస్ట్ అబ్బి పోయి తర్వాత నేను పోసుకుంటా. ఇద్దరు ఒకళ్ళు మీకు ఒకళ్ళు అయితే చెప్పుకుంటూ ఉంటారు. పోయి ఒక బస్తా కురుకురాలు అయితే తెచ్చుకున్నారండి. బస్తా అంటే బస్తా కదలే, అదొక కవర్ అయితే కురుకురాలు తెచ్చుకున్నారు. అందరు పిల్లలకి తలా ఒకటి. ఇక్కడైతే పిల్లలందరూ నీళ్ళు పోసుకున్నాకైతే ఇక్కడ బర్రెకైతే బువ్వ అయితే వండుతున్నానండి. అదే సజ్జ బువ్వ. మా బర్రెకి వండిన 2 రోజులకు 2 రోజులే వస్తుందండి. 4 బర్రెలు ఉన్నాయి కదా, 4 బర్రెలైనా పాలిచ్చే బర్రెలకి వేసేది. 2 బర్రెలకి నీళ్ళు దించాకైతే పెట్టానండి. అయితే మన ఇంట్లో మన ఆడపడుచులు ఉంటే వాళ్ళతో అయితే ఎప్పుడు మనం పోలిక పెట్టుకోకూడదండి. వాళ్ళు ఎంతమంది ఉన్నా మన బాధ్యతలు అయితే మనమే చేసుకోవాలి. మన అత్త ఇంట్లో వాళ్ళు చేస్తే చేయించుకోవాలి తప్పించి ఈ పని చేయి ఆ పని చేయి మనమైతే అసలు చెప్పకూడదు. అయితే ఇక్కడ మా ఫ్రెండ్కి దెబ్బ తగిలింది కదండి పండుగ రోజు. నెక్స్ట్ డేకి అయితే అంత ఏం మానలేదండి. పాపం ఏడుస్తూనే ఉంది. తగ్గింది కానీ నొప్పి, కానీ అంతగా అయితే తగ్గలేదండి. ఇంకా స్నానాలు అయితే చేయించాను. మా వాడిని కూడా పెళ్ళికి పంపిద్దామనేసి అయితే రెడీ చేశానండి. రెడీ చేస్తే మావాడు ఈ మధ్య స్కూల్కి వెళ్ళేటప్పుడు షార్ట్స్ వేసుకుంటానా, అదిగాక అప్పుడు ఫస్ట్లో యూనిఫామ్ లేనప్పుడు రోజు ప్యాంటు షర్ట్ వేసి పంపించాను. వాడు ఇంకా ప్యాంటు షర్ట్ వేస్తే ఇంకా స్కూల్కి అన్నట్టు ఇంకా అప్పటి నుంచి ప్యాంటు షర్ట్ అసలు డ్రెస్సే వేసుకోవటం లేదు. ఇంకా సరే అనేసి అయితే నిద్రపోనిచ్చానండి. ఇంకా తర్వాత అయితే చిన్నగా అయితే వేయించుకున్నాడు. అయితే అండి నేను మా పిన్నోళ్ళు ఇద్దరు వచ్చినప్పుడైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటి చేస్తూనే ఉంటాను. వాళ్ళు అలసిపోయి అలా పడుకున్నా మనకు అలా అయితే కుదరదు కదండి. మనం అలసినా సలసినా మన అత్తింట్లో మాత్రం పనులన్నీ చేయాలి. నేను చేసుకుంటానండి. వాళ్ళు చేసినా చేయపని నేనైతే పట్టించుకోను, చేయమని చెప్పను. మా పిన్నళ్ళు చేస్తే చేయించుకుంటానంటే వాళ్ళు ఉదయం వాళ్ళేసరికి కసులు ఉడుస్తాను, సామాన్లు అయితే మొత్తం కడిగేస్తానండి. వంట వరకు అయితే నేనే చేసి పెడతాను. మా పిన్నలు మాత్రం ఇద్దరు బట్టలు అవన్నీ పిండుతారు. బయట కసువులు అయితే చిన్న ఎక్కువ ఉంది కదండి మాకు బయట, అలాగైతే కసువులు అయితే కొడతారు. ఇంటి పని, వంట పని, సామాన్లు కడిగే పని 90% పని మాత్రం నేనే చేస్తానండి. ఒక 10% అయితే మా పిన్ని వాళ్ళే చేస్తారు. ఇంకా ఆడపిల్లలకి రెస్ట్ దొరికేది అక్కడ ఒక పుట్టింట్లోనే కదా, వాళ్ళకి ఇది పుట్టిల్లు నాకు అత్తిల్లు. సో వాళ్ళని కూడా అయితే రిలాక్స్గా అయితే చేస్తాను. వాళ్ళు వచ్చిన 4 రోజులైనా రెస్ట్ తీసుకుంటారనేసి. వాళ్ళు బాగుంటే మనం బాగుండొచ్చానండి, మనం బాగుంటే వాళ్ళు బాగుండొచ్చు. మనం గొడవలు పెట్టుకుంటే బాగుండదండి. వాళ్ళు ఎప్పుడో వస్తూ పోతుంటారు చుట్టం చూపులాగా ఆడపిల్లలు. అంతదాని గొడవ ఎందుకు చెప్పండి. ఇక్కడైతే మా పిన్ని పెళ్ళికి వెళ్తుంది కదా, నెక్లెస్ కొంచెం మడత పడి అదైతే పెడుతున్నానండి. మా చిన్న పిన్ని నా బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. మా పెద్ద పిన్ని నాకన్నా కూడా మా చిన్న పిన్ని బాండింగ్ నా బాండింగే మంచిగా ఉంటుంది. నన్ను ఒక కూతురు లాగానే ట్రీట్ చేస్తుందండి. నేను కూతురు
వయసే అలా నేను కూతురు వయసు కూడా అడుగుతాను. సో మా పిన్ని కూడా అయితే నన్ను కూతురులానే చూసుకుంటుంది. కొందరికి లక్ ఉంటుందండి, కొందరికి లక్ ఉండదు. నాకు కొంచెం బెటరే, లక్ బాగానే ఉంది, బాగానే చూసుకుంటారు అందరూ. వాళ్ళు మనల్ని బాగా చూసుకున్నప్పుడు మనల్ని కూడా అయితే వాళ్ళని బాగానే చూసుకోవాలి. ఇక్కడైతే కనపట్టలేదని నేనైతే అలా పెట్టేశానండి. అయితే ఈరోజు అందరు పెళ్ళికి వెళ్తున్నారు కదా, ఇంకా మాకు మా కోడలు మా పెద్ద పిన్ని ఉండేది. మా కోసం అయితే ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే దొండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి, ఒక 1/2 kg. రైస్ కూడా అయితే ఒక పక్క పెట్టేశాను. మా తాత కాసేపు ఉంటా అంటుండు, కాసేపు ఏమో మా హస్బెండ్ ఇంక గట్టిగా ఫోకస్ చేసేసరికి అయితే ఇంక వెళ్ళారు. వాళ్ళ కళ్ళలో పడేద్దామనేసి. మా తాతకి అసలు ఈ మధ్య హెల్త్ బాగాలేదండి, ఇంకా చాలా తగ్గిపోయారు ఈ మధ్య. అదిగాక 4 బర్రెలు పెట్టుకున్నారు. వద్దని బర్రెలు అంటే మా వాళ్ళు చెప్పినా వినకుండా 4 బర్రెలు అయితే పెట్టుకున్నారండి. ఒకటికి 4 బర్రెలు తోడు. ఈరోజు బర్రెలో కూడా అయితే మా అవ్వే పోయింది. మా తాతకి ఇంకా బాగలేదనేసి మా తాతని ఇంటి దగ్గర ఉంచేసి మా అవ్వే వెళ్ళిందండి. మా తాత అయితే ఇంకా పెళ్ళికి వెళ్ళేసి అందరినైతే కలిసి వచ్చారు. పెళ్ళికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అయితే 1 అయిందండి. ఇంటికాడే అందరు రెడీ అయిపోయేసరికి. పక్కన పాత రేకులు అయితే హౌస్ కట్టిద్దాం అనుకుంటున్నామండి సమ్మర్లో. అదే ఇవి ఇంటి వస్తాయి కదండి, ఏమంటే నాకు గుర్తుకు రావటం లేదు, పట్టాలు అవి అంటారు కదా. అయితే ఇక్కడ వాటి కోసం అయితే వాళ్ళు వచ్చి కొలతలు అయితే వేసుకుంటున్నారండి. ఎప్పుడు కుదురుతుందో చూడాలి. మా సొంత ఇంటికి అలా ఎప్పుడు నెరవేరుతుందో, త్వరలో నెరవేరుతుందో, లేట్ అవుతుందో చూడాలండి. మా వాళ్ళందరూ అయితే పెళ్ళికి వెళ్ళారండి. శ్రీహాన్ కూడా అయితే పోయింది. మా ప్రణతి ఇవ్వాల, మేము రేపు వెళ్తాము. మా పిల్లలు, మా పిన్ని, మా తాత అందరూ అయితే వెళ్ళారు. వాడు ఆడిపోతే వాడితో పాటు అన్న రమ్మంటాడు. నేను ఆడి పోగలాడుతుంది పోయి ఆడిపోయి ఎక్కించి వచ్చేసిన. మా ట్విన్స్ కోడళ్ళు అందరూ వెళ్ళారు. నేను, మా పెద్ద పిన్ని, మా ప్రణతి, మా పెద్ద కోడలు మాత్రం వాళ్ళు. తినండి అన్నం. పీపా పిన్ని ఏమైందా ఒకటి ప్రతి మాత్రం ఆడకు నీళ్ళు ఎంత తాత పొద్దుట్లా రాగా ఆ మాత్రం కూడా. ఓకే బొట్టు పిల్లలు ఉండనే ఉండటం లేదమ్మా. ఇంకా మా వాళ్ళైతే 3 గంటలకైతే వచ్చారండి. మా వాడు వచ్చినమ్మటే చెప్తున్నాడు ఏమేమి తిన్నారు. నాన్న కూర్చున్నాడు, నేను కూర్చున్నా, అయ్య అందరం కూర్చున్నాం. వడపెట్టుకున్నా, బజ్జీ వేసుకోలేదు, పప్పు వేసుకోలేదు, కుయ్య వేసుకోలేదు, గవ్వలు తిన్నాను అని అయితే చెప్తున్నానండి. ఏదైనా వచ్చింది జరిగినట్టు చెప్తున్నాడు మా బంగారు. ఇక్కడైతే ఇంకా టీ కూడా పెట్టేస్తున్నానండి. 3:30 ఎంత అయింది. షుగర్ అయిపోయిందండి. షుగర్ మన స్టోర్లో తెచ్చిందంటే అవైతే పోస్తున్నాను. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగా. బర్రెలకైతే తొక్క అయితే పట్టేసి ఇక్కడ ఇడ్లీ పిండి కూడా అయితే వేసానండి. గ్రైండర్కే వేసాను, బాగా మీదకి వస్తుంది అనేసి. 1.5 kg అయితే వేసానండి. రవ్వ అందరు ఉన్నాం కదా, మా పిన్నోళ్ళు ఇంకా పిల్లలందరూ ఉన్నారు అనేసి పెద్ద కొండ అయితే పెట్టిన. ఇది వేసేసి ఈ పనులు ఉన్నాయండి. కసువులు వచ్చటం, అంటు దోమటం ఇవన్నీ అయితే ఉన్నాయి. వేసేనా సరే. ఇక్కడ సాయంత్రం అయితే మళ్ళీ అన్నం అయితే వండుతున్నానండి. అన్నం వండేసి ఇక్కడ చప్పపప్పు అయితే పెట్టాను. మధ్యాహ్నం ఫ్రై చేశాను కదండి, అది కొంచెమే ఒక్కళ్ళకి కూడా లేదు, ఇంకా సరిపోదు అనేసి. పచ్చళ్ళు ఉన్నాయి, పచ్చళ్ళు తింటారో తినరో అనేసి అయితే చప్పడిపప్పు అయితే వేసేసానండి. వేసేసి మళ్ళీ మార్నింగ్ కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నాను. ఒక పక్క పెరుగు తోడు కోసం అయితే పాలు కూడా కాబడుతున్నాను. మా పిల్లలు అయితే తాగుతారు. అన్నం వండటానికి అయితే ముందుగానే బియ్యం అయితే నానపెట్టానండి. నేను కడిగినమ్మటే ఏం వండను. కొత్త బియ్యం కదండి, ఒక కొత్త బియ్యమైనా పాత బియ్యమైనా మినిమం అయితే ఒక అరగంట అయితే నానబెట్టుకుంటానండి. కొత్త బియ్యం అయితే ఒక పావు గంట నానబెట్టుకుంటాను. పాత బియ్యం మనం ఎంత బాగా నానబెట్టుకుంటే అంత త్వరగా అన్నం అవుతుంది, బాగుంటుందండి. ఇక్కడ మా అవ్వ కూడా అయితే ఇంకా పాలు పిండేసి అని గిన్నెలను అయితే కడుక్కుంటా ఉంది. ఇక్కడ పాలు ఉన్నంతసేపు పొంగు రాగానే అటు పక్క జరిగితే మాత్రం ఫుల్ పొంగు వస్తుందండి బాబు. అంటే మనం ఏమో పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాము. మనం అదే టైంకి బయటికి వెళ్తాం, ఆ టైంలో పొంగేస్తాయి. దాని తప్పేం లేదు, మన తప్పే.
అయితే ఇక్కడ ఇంక నాకు పాలు కాబట్టి అన్నం వండి టీ పెట్టానంటే ఒక 90% వర్క్ అయిపోయినట్టే అండి. ఒక 7:30 టైంలో ఇంకైతే అందరూ స్నానాలు చేశారండి. ఇంక నేను కూడా అయితే స్నానం చేసేసి తినేసాను. ఇక్కడ జబర్దస్త్ వస్తూ ఉంది. జబర్దస్త్ చూస్తా అయితే తల స్నానం చేశానండి. అయితే తల ఆపుకుంటూ ఉన్నాను. బయట అందరూ ఇంకా లైన్గా 8 మంచాలు అయితే వేసి పడుకున్నారండి. ఆ ఫ్యాన్ ఏమో అందరికీ ఏమో రాదు, ఫుల్ వచ్చాలి. కళ్ళు పూసుకునే వరకు నిద్రపోయే వరకైనా ఫ్యాన్ వేసుకుందామంటే అది ముందు ఒక 4 మంచాలకైతే వస్తుందండి. 5 మంచాలకు కూడా బాగానే వస్తుంది. 8 మంచాలు కదండి. నా మంచం అంటే నా మంచం, నా మంచం అంటే నా మంచం అని గొడవ పడుతూ ఉంటారు. అదండి మా హస్బెండ్ అయితే ఇంకా మళ్ళీ మా తాత వాళ్ళని వదిలిపెట్టి మళ్ళీ అయితే వెళ్ళారండి. అక్కడ చుట్టాలు చాలా మంది ఉన్నారు. మా హస్బెండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఈరోజు మమ్మల్ని తీసుకుపోకుండా. అమ్మాయి ఊరు అబ్బాయి ఊరు దగ్గరేనండి. ఇంకా అమ్మాయి అయితే నైట్ అయితే అమ్మాయి ఇంటి నుంచి ఇంకా అబ్బాయి ఊరికి అయితే వెళ్తుంది. మార్నింగ్ అయితే అక్కడ పెళ్ళి. మేమైతే మార్నింగ్ అయితే వెళ్తామండి. ముహూర్తం వచ్చేసి 9:30కి. మా హస్బెండ్ అయితే నైట్ 10:30కి అయితే వస్తా అన్నాడు. ఇక్కడ ఊర్లో అమ్మాయిని ఊరేగించుకుంటూ వెళ్ళారు. అక్కడైతే ఊరేగింపు ఉందండి. పెళ్ళి మాత్రం అమ్మాయి వాళ్ళు కూడా ఫస్ట్ పెళ్ళి అండి ఆ బాబాయ్ వాళ్ళు. పెళ్ళి మాత్రం చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు. సారీ బాబాయ్ కాదు, మామ వాళ్ళు ఫస్ట్. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్ బాయ్.